మీకు లోన్ కావాలన్నా, క్రెడిట్ కార్డ్ రావాలన్నా మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. మీ క్రెడిట్ స్కోర్ 750కి పైన ఉంటే లోన్లు సులభంగా లభిస్తాయి. అది కూడా తక్కువ వడ్డీకే. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఏమిటి క్రెడిట్ స్కోర్? దీన్ని ఎలా లెక్కిస్తారు తెలుసుకుందాం. మీరు ఆర్థిక విషయాల్లో ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అని తెలిపేదే క్రెడిట్ స్కోర్. సాధారణంగా ఈ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. బ్యాంకులు, రుణ సంస్థలు లోన్ ఇవ్వడానికి క్రెడిట్ స్కోర్ 750 అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తాయి. లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులను టైం టు టైం చెల్లిస్తే మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటుంది. అలా కాకుండా క్రెడిట్ బిల్లులు లేట్ చేసినా, చెల్లించకుండా మొండికేసినా క్రెడిట్ హిస్టరీపై ఎఫెక్ట్ పడుతుంది. క్రెడిట్ స్కోర్లో పేమెంట్ హిస్టరీకి 35% వెయిటేజీ ఉంటుంది. మంజూరైన లోన్ లేదా క్రెడిట్ కార్డ్ లిమిట్లో ఎంత వినియోగిస్తున్నాం అనే దాని ఆధారంగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోను నిర్ణయిస్తారు. ఈ రేషియో 30%కి మించకూడదు. ఉదాహరణకు క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 ఉంటే అందులో 30%కి మించి వాడకూడదు. క్రెడిట్ స్కోర్లో దీనికి 25% వెయిటేజీ ఉంటుంది. మీ క్రెడిట్ స్కోర్ స్థిరంగా ఉండాలంటే మంచి క్రెడిట్ హిస్టరీ బ్యాంకు ఖాతాలు, పాత క్రెడిట్ కార్డులను కొనసాగించాలి. మీరు లోన్లు లేదా క్రెడిట్ కార్డులు ఎప్పటి నుంచి వాడుతున్నారు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్రెడిట్ స్కోర్లో దీనికి 15% వెయిటేజీ ఉంటుంది. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, అన్సెక్యూర్ లోన్స్, గృహ, వాహన, గోల్డ్ లోన్స్ లాంటివి సెక్యూర్ లోన్స్. ఈ 2 రకాల లోన్స్ ఉంటే క్రెడిట్ స్కోర్ ఈజీగా పెరుగుతుంది. అందుకే అన్ని సెక్యూర్డ్ లేదా అన్ని అన్సెక్యూర్డ్ లోన్లను తీసుకోవద్దు. క్రెడిట్ స్కోర్లో క్రెడిట్ మిక్స్ వెయిటేజీ 15%గా ఉంటుంది. తక్కువ టైంలో ఎక్కువ సంఖ్యలో లోన్లు, క్రెడిట్ కార్డులకు అప్లై చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఒక లోన్కు అప్లికేషన్ పెట్టుకున్నాక అది రిజెక్ట్ అయితే మళ్ళీ 6 నెలల వరకు అప్లై చేసుకోవద్దు. అలా చేస్తే స్కోర్ పై ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్లో లోన్ అప్లికేషన్ల వెయిటేజీ 10%గా ఉంటుంది.